ఒక రైతు ఆలోచన తన భవిష్యత్తును మరియు తన పనితీరును నిర్ణయిస్తుంది. నా పేరు ధనలక్ష్మి అండి. అగ్రహార గ్రామంలో ఐసీఆర్పిగా పనిచేస్తున్నాను. కేవలం 1 ఎకరా నుండి నెలకు 70,000 రూపాయలు సంపాదిస్తున్నారు ఈ మహిళా రైతు. 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మాకున్న 3 ఎకరాల పొలంలో ఏ గ్రేడ్ మోడలు, ఏటీ మోడలు వరి వేస్తున్నాను. వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు, ఒక కళ అని నిరూపిస్తున్నారు. ఇది మా ఏ గ్రేడ్ మోడలు. ఏ గ్రేడ్ మోడల్ వచ్చేసి మునగ ప్రధాన పంటగా తీసుకున్నాము. దాంట్లో వచ్చేసి అంతర పంటలుగా మొటిక, అలసంద, అనప, బెండ, వంకాయ చెట్లు, వెజిటేబుల్ కూడా పెట్టాము దాంట్లో వచ్చేసి మళ్ళీ మిరప పెట్టాము, బంతి పెట్టాము, ముల్లంగి వేసాము, కంది పెట్టాము. ఇవన్నీ అంతర పంటలుగా వేయడం జరిగింది. చూడండి, ఇది జీవామృతము. జీవామృతం వచ్చేసి మనము వారానికి ఒకసారి 200 లీటర్లు జీవామృతం చేస్తాము. ఇది ఏ గ్రేడ్ మోడల్కి వచ్చేసి వారానికి ఒకసారి పారించడం కానీ స్ప్రేయింగ్ చేయడం కానీ చేస్తాము. మేము మునగలో వచ్చేసి 1/2 ఎకరా అంతర పంటలు వేసాము. 1/2 ఎకరా వచ్చేసి పిఎం డేస్ వేసి కలయదున్నేసి బాగా వారం క్రితం వచ్చేసి లైన్ సోయింగ్ మాదిరితో అనప కానీ, మొటిక కానీ, ఉద్ది కానీ, పెసర, వంగ, బంతి, అలసంద, ఇది ముల్లంగి, పాలాకు, చుక్కాకు, మిరప, బీన్స్, ఇట్లా 10-15 రకాలు అంతర పంటలు వేసాము. మాది ఏ గ్రేడ్ మోడల్లో వచ్చేసి మునగ వచ్చేసి ఆదాయము నెలకి 20,000 తీస్తున్నాము. దాంట్లో అంతర పంటలుగా వేసి మొటిక కానీ, బెండ కానీ, వంగ కానీ ఆదాయము నెలకు 10,000 తీస్తున్నాము. చూడండి, ఇది ఏటీఎం మోడలు. ఏటీఎం మోడల్ వచ్చేసి 4 అడుగులు బెడ్ తయారు చేసి 8-9 బెడ్లతో తయారు చేస్తాము మేము. ఇది 4 అడుగుల బెడ్ పైన వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గడ్డజాతి వేస్తాం. గడ్డజాతి తర్వాత ఆకుకూర వేస్తాం. మళ్ళీ ఆకుకూర తర్వాత మళ్ళీ గడ్డజాతి తర్వాత మళ్ళీ ఆకుకూర వేస్తాము. 20 రోజులకు ఆకుకూరలు వస్తాయి. ఆకుకూరలు వచ్చిన తర్వాత 30 రోజులకి ముల్లంగి వస్తుంది. ముల్లంగి అయిపోయినా మనకు 60 రోజులకు బీట్రూట్ వస్తుంది. బీట్రూట్ 60 రోజులకు వచ్చిన క్యారెట్ వచ్చి 90 రోజులకు వస్తుంది. 90 రోజుల తర్వాత మళ్ళా మనము ఫస్ట్కు ఇది ఆకుకూరలు రిలే సోయింగ్ చేపిస్తాము. ఇట్లా నెలకు ఒకసారి మనకు 20,000 ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది వేయక ముందు మనము ఫస్ట్ ఘనజీవామృతం వేసామండి. ఘనజీవామృతం వేసిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ 15 రకాల విత్తనాలు వేసాము. వేసిన తర్వాత మనము జీవామృతము పారించడం జరిగింది, జీవామృతం స్ప్రేయింగ్ చేయడం జరిగింది. ఏ గ్రేడ్ మోడల్లో ఎట్లా చేసామో ఏటీఎం మోడల్ కూడా అదే ప్రకారం చేసాము. మేము జీవామృతమే వాడతాం. 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రేయింగ్ చేస్తాం కాబట్టి ఒక పురుగు కానీ తెగుళ్ళు కానీ ఏమి కానీ రావు. మాకు ఏ కెమికల్ వాడం మేము. ఈ జీవామృతం తప్ప నేను ఏమి కానీ వాడిన లేదు. దీంట్లో ఎక్కువ కలుపు వచ్చినా కూడా మనకు 5-6 మంది కూలోళ్ళు కలుపు తీసేదానికి పెట్టినా కూడా మనకి 15,000 దాకా మనకు ఆదాయం వస్తుంది. వాళ్ళ ఖర్చులు పోను మనకు 15,000 మిగులుతుంది. ఇప్పుడు ఏ గ్రేడ్లో కానీ ఏటీఎంలో కానీ మనకున్న 1 ఎకరా పొలంలో ఆదాయము నెలకు 60,000 ఆదాయం ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీంట్లో మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి వస్తుంది. మనం కరెక్ట్గా కానీ మనం పొలం బాగా చూసుకొని తీసినామంటే ఖచ్చితంగా 50,000 60,000 వస్తుంది మనకు ఆదాయము. ఇది బాగా మెయింటైన్ చేసుకోవాలి మనము. ఏ పురుగు కానీ ఏ దోమ కానీ కుట్టకన్నా మనము ఈ పద్ధతుల్లో కానీ జీవామృతం కానీ స్ప్రేయింగ్ చేసి పారించుకున్నామంటే పురుగు కానీ తెగుళ్ళు కానీ ఏమీ రావు. మనము మన పంటను చూసామంటే మనకే బాగా ఎంత బాగుంది మనకు అనిపిస్తుంది. అంత బాగుంటుంది మన పొలము. ఇప్పుడు మీరే చూడండి ఎంత బాగుంది పొలము. చూడండి, ఇది వరి నారు. అక్కడ దుక్కిదున్నాము వరి నాటడానికి. అది ఎల్ షేప్లో వచ్చేసి ఏ గ్రేడ్ మోడల్గా బండల మాదిరిగా వేసేసి ఆ గట్టు పైన వచ్చేసి పూల మొక్కలు వెజిటేబుల్ కానీ వేస్తాము. మంచి మోడల్గా వేయాలనుకుంటున్నాను. ఎవరైతే మన ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు నేనైతే 2-3-4 సంవత్సరాల నుంచి
నేను పిఎండిఎస్ వేస్తున్నాను. పిఎండిఎస్ వేసిన తర్వాత నా భూమి బాగా గుల్లబారుతుంది. అందుకని మీకు చెప్తా ఉన్నాను, మీరు ఒక 10 గుంటల్లో పిఎండిఎస్ వేసి దాన్ని ఎంత హైట్ వచ్చేంత వరకు బాగా కలగదున్నేస్తే భూమి బాగా గుల్లబారుతుంది, సారవంతమవుతుంది. చూడండి, మన ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆదాయం రాదు అని చెప్తారు. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఫీల్డ్ చాలా బాగా వచ్చింది. దీంట్లో నెలకు మనం లేదన్నా ఖచ్చితంగా మనకు 70,000 ఆదాయం తీస్తూ ఉన్నాను. మీరు కావాలంటే ఒకసారి ఫీల్డ్ విజిట్ చూడండి. మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కావాలంటే నేను మీకు సలహాలు ఇస్తాను. ఏ గ్రేడ్ మోడల్లో కానీ, ఏటీఎం మోడల్లో కానీ ఫీల్డ్ మట్టుకు చాలా బాగుంది. మీరు వచ్చి చూస్తే, ఫీల్డ్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంతవరకు మీరు కూడా ఇంతేనా అని అనుకుంటారు. వచ్చి చూస్తే, ఫీల్డ్ చూస్తే బాగుంటుంది. నేనైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పటి నుంచి నాకు నెలకు 70,000 ఆదాయము వస్తూ ఉంది.